ఎస్ఐ చెప్పుకున్నాం, టైప్స్ ఆఫ్ ఎస్ఐస్ చెప్పుకున్నాం, లేకపోతే ఎస్ఐ ఏ విధంగా రాయాలి చెప్పుకున్నాం. మరి ఇప్పుడు హౌ టు బిగిన్ అన్ ఎస్ఐ, మరి ఎస్ఐని మనం ఏ విధంగా బిగిన్ చేయాలి? ఓకే, సో ఇఫ్ వీ హ్యావ్ టు ఆర్గనైజ్ అవర్ ఐడియాస్ ఇంటూ పారాగ్రాఫ్స్, వీ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ ప్లానింగ్ ఫర్ ద హోల్ ఎస్ఐ ఇన్ అడ్వాన్స్. అంటే మనం ఒక ఎస్ఐ రాయాలనుకున్నప్పుడు ఆ ఎస్ఐ మీద మనకి కంప్లీట్ ఐడియా అయితే ఉండాలి. ఓకే, సో ఇన్ ఫ్యాక్ట్ రైటింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అండ్ రైటింగ్ అండ్ రీరైటింగ్. అంటే మనం ఇక్కడ రైటింగ్ అనేది అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ మన ప్లాన్ ఉండాలి, తర్వాత రైట్ చేస్తూనే ఉండాలి, మళ్ళీ రీరైట్ చేస్తూనే ఉంటాడు. సో దీస్ ఆర్ నాట్ 3 separate స్టేజెస్, 1 ఓవర్లాప్స్. అంటే మనం 3 separate స్టేజ్ అనుకోవద్దు. ప్లానింగ్, రైటింగ్, రీరైటింగ్ అన్న 3 separate స్టేజ్ ఎప్పుడు నువ్వు ఫీల్ అవ్వద్దు. ఇవి ఏంటంటే ఇట్ ఓవర్లాప్స్ వన్ టు నెక్స్ట్. ఈవెన్ వైల్ రైటింగ్ వన్ మే గో ఆన్ ప్లానింగ్, రాస్తూ మనం ప్లాన్ చేయొచ్చు, లేదు బాగా మళ్ళీ రీరైట్ చేయొచ్చు. సో నెక్స్ట్, ఫర్ మోస్ట్ ఆఫ్ us who attempt an essay in English, the problem is how to start. ఓకే, చాలా మంది ఎస్ఏ రాద్దాం అనుకుంటారు, దట్ ఇస్ వెరీ గుడ్, we need to appreciate it. ఓకే, రాయాలనుకున్నప్పుడు సో మన టాపిక్ అసలు ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ద ఓన్లీ వే టు ఓవర్కమ్ దిస్ డిఫికల్టీ ఈజ్ టు టేక్ ఎ పెన్ అండ్ షీట్ ఆఫ్ ఎ పేపర్ అండ్ స్టార్ట్ రైటింగ్ వాట్ ఎవర్ కమ్స్ టు మైండ్ అబౌట్ ద టాపిక్. నువ్వు రాయాలనుకున్నప్పుడు ఎస్ నేను పలానా ఎలా రాయాలో అర్థం కావట్లేదు అనుకోకుండా నీకు థాట్ వచ్చింది, పెన్ తీసుకొని రాసే అంతే. డోంట్ వరీ అబౌట్ ద ఆర్డర్, గ్రూపింగ్ అంటే అది పలానా ఆర్డర్లో ఉండాలి, లేకపోతే ఎలా గ్రూపింగ్ అంటే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి, లేదా ఇలాంటి సీక్వెన్స్ రావాలి, ఇలాంటి ఇంపార్టెన్స్ ఉండాలి, ఏం అవసరం లేదు. నీ మైండ్ నీకు టాపిక్ వచ్చింది రాసి పడే. డోంట్ ట్రై టు రైట్ దమ్ ఇన్ ఫుల్ గ్రామాటికల్ సెంటెన్స్. ఇది అబ్బో ఈ సెంటెన్స్ రాంగ్ ఉంది, ఇది గ్రామర్ రావట్లేదు, గ్రామర్ గా రాయాలి అని ఫీల్ అవుతుంది. జస్ట్ రైట్. దీన్ని ఈ టెక్నిక్ ఏమంటారంటే బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. This technique is known as a brainstorming. Remember, the result of this exercise will not be an essay. గుర్తుపెట్టుకో, ఇదంతా ఒక ఎస్సే కాదు. ప్లాన్ చేస్తున్నాం, రైట్ చేస్తున్నావు, రీరైట్ చేస్తున్నావు, నీకు వచ్చిన థాట్స్ అన్ని పేపర్లో పెడుతున్నావు, నువ్వేమి రాయాలనుకున్నావు రాస్తున్నావు అంతే. నువ్వు గ్రామర్ చూడట్లేదు, సీక్వెన్స్ చూడట్లేదు, ఆర్డర్ చూడట్లేదు, ఏం చూడట్లేదు, నీకు ఎప్పుడైనా థాట్ వచ్చిందో థాట్ రాసుకొని పోతున్నావు అంతే. ఓకే, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు నీకు కొన్ని థాట్స్ అని పేపర్ మీద కనబడతాయి. కనబడిన తర్వాత రైట్ సమ్ పాయింట్స్ యాజ్ పర్ గివెన్ టాపిక్. రైట్ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్, వెదర్ రిలవెంట్ ఆర్ ఇర్రిలవెంట్. ఇప్పుడు టాపిక్ చెప్పుకున్నాం, దానికి సంబంధించిన టాపిక్స్ రావచ్చు మైండ్లోకి, లేకపోతే వేరే టాపిక్స్ కూడా రావచ్చు, అవి కూడా రాసే. సమ్ మే నాట్ బి క్వైట్ రిలవెంట్. కొన్నిసార్లు మనకు వచ్చిన థాట్స్ ఈ పాయింట్ 2 సెట్ కావు. సమ్ ఆర్ రిపిటేషన్స్, కొన్ని రిపీటెడ్గా రావచ్చు. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ పాయింట్స్ వన్ కెన్ స్టార్ట్ ప్లానింగ్ అన్ ఎస్సే. ఈ నీకు వచ్చిన ఐడియాస్ తోటి, నీ దగ్గర ఉన్న ఈ పాయింట్స్ తోటి నువ్వు ఒక ఎస్సే నువ్వు రాయగలవు. దట్ మీన్స్ యూ నీడ్ నాట్ వేస్ట్ యువర్ ప్లానింగ్ అన్ ఎస్సే. దట్ మీన్స్ యూ నీడ్ నాట్ వేస్ట్ యువర్ టైమ్ ప్లానింగ్ ఇన్ యువర్ మైండ్. ఇట్ ఈస్ బెటర్ టు ప్లాన్ ఆఫ్టర్ యూ హ్యావ్ సంథింగ్ ఆన్ పేపర్. సో కొంత ఏదో ఒక 2-3 పేజీలు రాసిన తర్వాత అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ఒక ఎస్సే అని ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని కూడా మనం చెప్పుకుందాం. మరి హౌ టు ఆర్గనైజ్ అన్ ఎస్సే. హౌ టు ఆర్గనైజ్ అన్ ఎస్సే. వన్స్ ద పాయింట్స్ హ్యావ్ బీన్ రిటన్ డౌన్, ఓకే, మనకు అనుకున్న పాయింట్స్ రాసాం కదా, ద నెక్స్ట్ స్టేజ్ ఇస్ దట్ ఆఫ్ సెలెక్షన్. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ద పాయింట్స్ లిస్టెడ్ మే నాట్ బి వెరీ ఎసెన్షియల్ ఆర్ సూటబుల్ టు ద మెయిన్ ఏరియా ఆఫ్ ద ఎస్సే. రిజెక్ట్ దెమ్. కొన్ని పాయింట్స్ వస్తాయి అసలు మనం అనుకున్న పాయింట్ సూటబుల్ కాదు, అప్పుడు ఏం చేయాలి తెలుసా, రిజెక్ట్ చేసేది, కట్ చేసి పడే. The selected points can be arranged in various ways. Some of the techniques of arranging points in paragraphs and paragraphs into an essay. ఇప్పుడు చూద్దామా. సో కొన్నిసార్లు మన పారాగ్రాఫ్ ని మనం చాలా జాగ్రత్తగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని ఐడియాస్ వస్తున్నాయో. ఒక ఎస్సే రాయాలంటే ఇంత ప్లాన్ చేస్తే మనం హ్యాపీగా ఎఫెక్టివ్గా రాయొచ్చు. ఓకే, మరి వాట్ కెన్ బి ద లెంత్ ఆఫ్ ఎన్ ఎస్సే. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, ఖచ్చితంగా ఈ పాయింట్ మనం మాట్లాడుకుంటామని. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. దీనికి మన పర్టికులర్ ఆన్సర్ అంటూ లేదు. ద లెంత్ ఆఫ్ ఎస్సే వేరీస్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్. నువ్వు తీసుకున్న టాపిక్ మీద అండ్ టాపిక్ నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. జనరలీ ఇన్ ఎగ్జామినేషన్స్ స్టూడెంట్స్ ఆర్ ఆస్క్డ్ టు రైట్ ఎస్సేస్ ఆఫ్ స్పెసిఫైడ్ లెంత్స్ 200 to 250 words or 1.5 to 3 pages
Such an essay may contain 4 to 6 paragraphs. Okay, జనరల్గా 200 to 250 words రాయమంటారు, లేకపోతే 1.5 to 3 pages రాయమంటారు, లేకపోతే 4 to 6 paragraphs రాయమంటారు. Although there is no specific length for an essay, for the beginners it is better to limit the essay to about 3 to 4 paragraphs. అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక ఎస్సే రాసినప్పుడు 3 to 5 paragraphs లో కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది. మరి స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఎస్సే, మరి ఎస్సే స్ట్రక్చర్ ఏంటి? ఓకే, సో జనరల్ పారాగ్రాఫ్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉండాలి, తర్వాత సపోర్టింగ్ పారాగ్రాఫ్, తర్వాత కంక్లూడింగ్ పారాగ్రాఫ్. ఈ మూడు మెయిన్: ఇంట్రడక్షన్, సపోర్టింగ్, కంక్లూడింగ్. ఇంట్రడక్షన్, సపోర్టింగ్, కంక్లూడింగ్. ఓకే, సో ద ఫంక్షన్ ఆఫ్ an introductory paragraph is an essay is similar to the topic sentence in a paragraph. It states that the writer is going to attempt in the essay. In other words, the opening paragraph is statement which contains. మరి ఓపెనింగ్ స్టేట్మెంట్లు ఏమి ఉంటాయి అంటే ద సబ్జెక్ట్ మ్యాటర్ ఉండాలి, ద రైటర్స్ యాటిట్యూడ్ టు ద సబ్జెక్ట్ మ్యాటర్ ఉండాలి, వాట్ ద రైటర్ ఈస్ గోయింగ్ టు ఆర్గ్యూ ఆర్ ప్రూవ్ ఆర్ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఎస్సే ఇఫ్ పాసిబుల్, హౌ ద పాయింట్ ఈస్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్, and the next paragraph support the main idea of the essay. Supporting does not necessarily mean backing the argument. The supporting paragraphs can also present two mutually opposing views. In the latter case, generally the writer presents his own view supported by arguments. అంటే ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ మ్యాటర్ అనుకున్నాము, ఒక పాయింట్ రాసాము అంటే సపోర్టింగ్ పాయింట్ అంటే అర్థం ఏంటంటే అంటే నువ్వు ఫస్ట్ చెప్పిన పాయింట్ నేను కంప్లీట్ దాన్నే ఎస్ చెప్పాలి, దాన్ని తానా తందాన పాడాలి అని రూల్ ఏం లేదు. నన్ను అపోజ్ చేయొచ్చు, దాన్ని సపోర్ట్ కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కన్క్లూడింగ్ పారాగ్రాఫ్ ఎలా ఉండాలి? సమ్స్ అప్ ద ఆర్గ్యుమెంట్ అండ్ గివ్స్ ద కన్క్లూజన్ ఆఫ్ ద ఎస్సే. ఇన్ ఎ నరేటివ్ ఎస్సే, ద కన్క్లూడింగ్ పారాగ్రాఫ్ గివ్స్ ద రీడర్ ద ఓవరాల్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఈవెంట్స్. ఇన్ ఎ డిస్క్రిప్టివ్ ఎస్సే, ద కన్క్లూడింగ్ పారాగ్రాఫ్ గివ్స్ ద రైటర్స్ ఎ ఓవరాల్ ఒపీనియన్ ఆఫ్ థింగ్స్ డిస్క్రైబ్డ్. ఓకే, ఇప్పుడు మనం ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ ఏ విధంగా రాయొచ్చు? సో ద రిలవెంట్ పాయింట్స్ ఆర్ నోటెడ్ డౌన్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎస్సే ఇస్ డిసైడెడ్. అంటే మనకి పాయింట్స్ నోట్ చేసుకున్నాం, ఆ ఎస్సే కూడా మనకి ఫైనల్ అయిపోయింది. ద నెక్స్ట్ స్టేజ్ ఈస్ ద అరేంజింగ్ ద పాయింట్స్ ఇంటూ పారాగ్రాఫ్స్. ఆ పాయింట్స్ ని ఒక పారాగ్రాఫ్ లా పెట్టడం, రాయడం అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ డిసైడ్ విచ్ ద పాయింట్ షుడ్ గో ఇన్ ద ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ అండ్ ద పాయింట్ టు సపోర్టింగ్. తర్వాత పాయింట్స్ ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ ఏ విధంగా మార్చుకోవాలి, సపోర్టింగ్ పారాగ్రాఫ్ లో ఏ పాయింట్స్ యాడ్ చేసుకోవాలి దాని మీద కూడా మనకు ఐడియా ఉండాలి. సో a well written introductory paragraph can arrest the reader's attention and persuade him to read a whole essay. అంటే ఇంట్రడక్షన్ ఎంత బాగుంటే మనకి రీడర్ మన మీద అంత ఇంపాక్ట్ చూపిస్తాడు. ఓకే, సో వన్ మేజర్ ఫంక్షన్ ఆఫ్ ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ ఇస్ టు డిఫైన్ ఎ టాపిక్ ఆర్ ద ప్రాబ్లం. అంటే ఇంట్రడక్షన్ మనం ఏం రాయాలంటే డైరెక్ట్గా మన టాపిక్ రాయొచ్చు, లేకపోతే ప్రాబ్లం రాయొచ్చు. సచ్ పారాగ్రాఫ్స్ ఆర్ ఇన్ఫర్మేటివ్ ఇన్ నేచర్. నెక్స్ట్ ద ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ కెన్ బి ఎ డెఫినేషన్. ఫస్ట్ స్టార్టింగ్ పారాగ్రాఫ్ లోనే డెఫినేషన్ ఉండొచ్చు, లేకపోతే క్వశ్చన్ ఉండొచ్చు, ఎ ప్రొవర్బ్ ఉండొచ్చు, లేకపోతే ఇంట్రెస్టింగ్ అనెక్డోట్ ఉండొచ్చు, ఎ పర్టికులర్ ఎగ్జాంపుల్, ఆ స్టేట్మెంట్ ఆఫ్ ఎ కాజ్ అండ్ ఎఫెక్ట్, ఎ యూనివర్సల్ ట్రూత్, ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఏమనుకున్నాం మనం? సపోర్టింగ్ పారాగ్రాఫ్. ద సపోర్టింగ్ పారాగ్రాఫ్ ఇన్ అన్ ఎస్సే సపోర్ట్ ద థీసిస్ ఆర్ ద మెయిన్ థీమ్ ఇన్ మెనీ వేస్. అంటే మనం ఏదైతే ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ రాసామో దాన్ని సపోర్ట్ ఇవ్వచ్చు, లేకపోతే దాన్ని అపోజ్ చేస్తూ రాయొచ్చు. In paragraph, some sentences are independent while others are dependent on the preceding sentence for their meaning. అంటే మన ఎస్సేని అబ్జర్వ్ చేస్తే ఒక సెంటెన్స్ ఉంటే దాని తర్వాత వచ్చే సెంటెన్స్ లింక్ ఉంటుంది అనమాట. అంటే ఒక పారాగ్రాఫ్ సెకండ్ పారాగ్రాఫ్ లింక్ అనేది ఏర్పడాలి, సెకండ్ థర్డ్ పారాగ్రాఫ్ కొంచెం లింక్ కనెక్షన్ అయితే ఉండాలి. కనెక్షన్ లేకుండా మనం ఎస్సే రాయలేము. సో లైక్ వైజ్ ఇన్ అన్ ఎస్సే సమ్ ఆఫ్ ద సపోర్టింగ్ పారాగ్రాఫ్స్ విల్ బి ఇండిపెండెంట్ వైల్ సమ్ అదర్స్ విల్ బి డిపెండెంట్ ఆన్ ద ఎర్లియర్ వన్స్. సో అక్కడ ట్రాన్సిషనల్ పారాగ్రాఫ్ అంటే ఏంటి అంటే అర్థం ఏంటి? ట్రాన్సిషనల్ పారాగ్రాఫ్ అంటే సమ్ పారాగ్రాఫ్స్ బిట్వీన్ ఇంట్రడక్టరీ అండ్ కన్క్లూడింగ్ పారాగ్రాఫ్ ఫంక్షన్ టు మార్క్ ఏ చేంజ్ ఫ్రమ్ వన్ ఐడియా టు అనదర్. సచ్ పారాగ్రాఫ్స్ ఆర్ ట్రాన్సిషనల్ ఇన్ దేర్ ఫంక్షన్. దే ఎనేబుల్ us to move smoothly from one idea to another. మనకి దీన్ని మన ట్రాన్సిషనల్ పారాగ్రాఫ్ అంటే నార్మల్ గా మనం మాట్లాడుకుంటే మనకి మూవీలో కానీ స్టోరీలో కానీ వచ్చే ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ అన్నమాట. అంటే కథని చేంజ్ చేసే ట్విస్ట్, ఒక టాపిక్ ని చేంజ్ చేసే ట్విస్ట్. మనకి ఇప్పుడు ఆకాశ మధ్యలో సినిమా చూసుకుంటే
దాంట్లో చాలా బాగా లాస్ట్ వరకు బాగానే వెళ్తుంది, కానీ సడన్ గా వాడు బయటకు వచ్చి ఇంకా లోన్ రావడం చాలా టైం పడుతుంది, నువ్వు ఇంత మనీ తీసుకురావాలంటాడు. దానికి మనీ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎగ్జిబిషన్ జరిగిన తర్వాత అక్కడ పైన ఉన్న మెయిన్ పరేష్ రావాల ఏంటి అక్కడ మనోడు వారితో కనబడతారంటే ఒక డైలాగ్ చెప్తాడు. తర్వాత అప్పుడు చెప్తాడు, చూడు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీకోసం, నువ్వు ఆయన 10 నిమిషాలు నీ మీద ఆలోచిస్తే ఇంత జరిగింది, ఇంతకన్నా ఎక్కువ ఆలోచిస్తే నీ పరిస్థితి అంటాడు చూడు. అది మనకి ట్రాన్సిషనల్. అక్కడతో మనకి స్టోరీ మొత్తం డివైడ్ అయిపోయింది. స్టోరీ మొత్తం సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా దాన్ని మనం క్లియర్ గా మనం మాట్లాడుకుంటే కొన్ని సినిమాల్లో చూస్తే అక్కడ హీరో హీరోయిన్ అవుతారు నుంచి చాలా సీక్రెట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళకి తెలియదు అనుకున్నట్టు. అక్కడ ఎక్కడో చెట్టులోంచి ఒక 2 కళ్ళు కనబడతాయి, 2 ఐస్ కనబడతాయి. నెక్స్ట్ డే చూస్తే స్టోరీ మొత్తం మారిపోద్ది. ఎవరికి తెలియదు అనుకున్న లవ్ స్టోరీ అందరికి తెలిసిపోద్ది. అప్పటి వరకు ఇష్టంగా ఉన్న హీరోని అందరూ అతని మీద అయిష్టం చూపెడతా ఉంటారు. ట్రాన్సిషనల్ చేంజ్. అప్పటి వరకు మంచిగా ఉన్న ఫ్రెండ్ ఒకేసారి తన నిజ రూపం చూపించబోతికి స్టోరీ మొత్తం మారిపోతుంది. ట్రాన్సిషనల్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Such paragraphs are transition in their function. They enable us to move smoothly from one idea to another. ఒక ఐడియా నుంచి వేరే ఐడియాకి తీసుకెళ్ళడం. So generally such paragraph consists of only one sentence such as there are many other factors which pollute the air. అంతే. There are many other factors which pollute the air అన్నట్టు. అంటే నువ్వు చెప్పారు ఒక్క ఫ్యాక్టర్ కాదు, మెనీ అదర్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మన క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ ద మెనీ అదర్ ఫ్యాక్టర్స్, హౌ దే కాంట్రిబ్యూట్ ఫర్ ద పొల్యూషన్ ఆఫ్ ద ఎయిర్. సరిపోయింది కదా, మొత్తం మారిపోయింది కదా. ఇప్పుడు మెనీ అదర్ ఫ్యాక్టర్స్ మనం రాయాల్సిందే కదా. సో ఇటువంటి పారాగ్రాఫ్ ఏమంటాం, ట్రాన్సిషనల్ పారాగ్రాఫ్ అంటాం. సో దిస్ ట్రాన్సిషనల్ పారాగ్రాఫ్ obviously tells us the preceding paragraph has dealt with one major factor and the following paragraph is going to deal with some more. అంటే మనకు అర్థమైపోయింది. సో అక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, విచ్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ అంటే మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం మెనీ అదర్ ఫ్యాక్టర్స్ డిస్క్రైబ్ చేసుకుంటామని. Okay, right. So 2 other names which needed detailed reference in this context are Sardar Patel and Maulana Azad. In this transitional paragraph, part of an essay of an Indian freedom movement takes the reader from one or two leaders or 2 other leaders whose roles will be discussed in the succeeding paragraphs. Okay. Next, concluding paragraph. Concluding paragraph అంటే అర్థం ఏంటి? The concluding paragraph generally summarizes the essay. This is done in many ways, such as by restating the content of the introductory paragraph in a different way, in incorporating the main idea of the supporting paragraph. అంటే మెయిన్ ఐడియా ఉండాలి, అంటే ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ అసలు మెయిన్ ఐడియా ఉండాలి, దాన్ని సపోర్టింగ్ చేస్తూ వచ్చిన సపోర్టింగ్ ఐడియాస్ ను చెప్పగలగాలి. కొటేషన్, ప్రెజెంటేషన్ కొటేషన్ ఫ్రమ్ ఏ ఫేమస్ అథారిటీ విత్ సమ్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంటెడ్ ఎస్సే చెప్పగలగాలి. పర్పస్ ఆఫ్ రైటింగ్ అండ్ స్టేటింగ్ ద లిమిటేషన్స్ కన్స్ట్రెయింట్ చెప్పగలగాలి. సజెస్టింగ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అయి ఉండాలి. మేకింగ్ ఏ కామెంట్ ఆఫ్ యువర్ ఓన్ అయి ఉండాలి. హైలైటింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఈవెంట్ ఆన్ యూ అయి ఉండాలి. గివ్ అన్ ఓవరాల్ ఇంప్రెషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ ప్లేస్. ఓకేనా? సో ఇవన్నీ చెప్పగలిగితే మనం ఒక మంచి ఎస్సే రాయగలుగుతాం. చూసారా, ఇవన్నీ మనం ఫాలో అవ్వగలిగితే సటన్లీ వీ కెన్ రైట్ ఎ వెరీ గుడ్ ఎస్సే. ఏమంటే మీరు రైటర్స్ అయిపోతారు, యూ కెన్ బికమ్ రైటర్. మా రైటింగ్ స్కిల్స్, ఓకే ఇవంతా అయిపోయింది ఎస్సే. మా రైటింగ్ స్కిల్స్ అంటే ఏంటి? The kind of writing skills in an essay are divided into 2 categories, factual and practical. Second one is imaginative. So first one, factual or practical writing కోసం మాట్లాడుకుందాం. Practical writing deals with facts, explanations, instructions, outlines and reports. Such writing calls for the little imagination or personal creative response. The important things is clarity and logical arrangements of ideas. అంటే ప్రాక్టికల్ ఐడియాస్ అన్నమాట, నిజాలు అది నేను ఏ విధంగా చెప్పగలం, ఏ విధంగా చేయగలం, మన కంటికి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రూమ్ డెకరేట్ చేయాలి, నేను ఏ విధంగా డెకరేట్ చేయాలి అనేది మనం ఒక ప్రాక్టికల్ ఐడియా ఉంది కదా. హౌ టు డెకరేట్ యువర్ డ్రాయింగ్ రూమ్, ఎక్స్ప్లెయిన్ ద బెస్ట్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ ఏ బర్త్డే పార్టీ ఆర్ ఎక్స్ప్లెయిన్ హౌ టు ప్లే వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇవన్నీ మనం చెప్పగలం కదా ఈజీగా. అంటే ప్రాక్టికల్గా అంటే కంటికి కనిపించేవి మనం చేయగలిగేవి. నెక్స్ట్, అదే ఇమాజినేటివ్ రైటింగ్ అంటే, imaginative or creative writing demands that the writer put something of himself into his writing. One must invent the material as freedom to make his own personal response to the subject,
In short, imaginative writing calls for imaginative response. Original way of looking at things, creative ideas and forceful arguments. అంటే ఏంటి, మనం ఒక ఓన్గా ఒక థాట్కి మనం లైఫ్ ఇవ్వడం అన్నట్టు, ఒక థాట్కి లైఫ్ ఇవ్వడం, మన ఓన్ ఆలోచించి రాసేది. ఇప్పుడు ఇమాజినేటివ్ ఎస్సెస్ మే ఇంక్లూడ్ హిస్టారిక్ ఈవెంట్స్ ఆర్ లెజెండ్స్. ఒక లెజెండ్ రాయాలి, ఇప్పుడు మన సినిమాలు చూస్తున్నాం, మనం చాలా సినిమాలు చూస్తూ ఉన్నాం, బయోగ్రఫీ నిజంగా ఆ సినిమాలో చూపించినంత జరిగిందంటే లేదు. మనకి అక్కడ డిస్క్లైమర్ మీరు అబ్జర్వ్ చేస్తారు లేదా, డిస్క్లైమర్ అని ఉంటుంది. ఇందులో పాత్రలు పలానా టాపిక్ తీసుకున్నాం, కొన్ని పాత్రలు కొన్ని సన్నివేశాలు కల్పితం మాత్రమే అంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఇమాజినేటివ్ రైటింగ్. ఓకే, నెక్స్ట్ బయోగ్రఫిక్స్ అన్ని కూడా ఇమాజినేటివ్. ఇన్సిడెంట్స్ జరిగినవి కానీ, లేకపోతే న్యాచురల్ డిసాస్టర్స్ కానీ, జర్నీ కానీ, వాయస్ ఆర్ స్టోరీ కానీ, ఇవన్నీ కూడా మనకి ఇమాజినేటివ్ లోకి వస్తాయి. అంటే రైటింగ్ మనం ముఖ్యంగా 2 టైప్ ఆఫ్ రైటింగ్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఫ్యాక్చువల్ అంటే ప్రాక్టికల్ రైటింగ్, సెకండ్ వన్ ఈజ్ ఇమాజినేటివ్ రైటింగ్. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రైట్ ఎస్సే అండ్ హౌ టు డెకరేట్ యువర్ డ్రాయింగ్ రూమ్. సో ఇదంతా కూడా ఎస్సే. ఓకే, ఇదంతా కూడా ఎస్సే. మనం ఎలా రాయాలనేది కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇవన్నీ కూడా మన ఎగ్జాంపుల్ సాల్వ్ చేయడానికి, ఒకవేళ మీకు ఏమైనా ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే ఇవి సాల్వ్ చేయమని నా రిక్వెస్ట్ అనమాట. ఓకే, సో మనం ఈ ఎస్సేలో, ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసుకున్నాం. లిటరల్లీ నేనైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకున్నందుకు. అంటే తెలియని పాయింట్ చాలా మనం షేర్ చేసి చాలా హ్యాపీగా ఉంటుంది లిటరల్లీ. సో నేను ఈరోజు అదే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. మనం ఒక వీడియోలో అసలు ఎస్సేస్ ఏ విధంగా రాయాలి, ఎన్ని రకాల ఎస్సేస్ ఉంటాయి అని మనం మాట్లాడుకున్నాం. తర్వాత దాంట్లో అసలు ఎస్సే ఏ విధంగా రాయాలి, మనం ఏ విధంగా రాస్తే మనకు మంచి ఎస్సే రాయగలం, దాని లక్షణాలు ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఇది నా వెబ్సైట్ ఇంగ్లీష్ లెర్నింగ్ అసిస్టెంట్స్, www.englishlearningassistance అని కొడితే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. దీంట్లో మీరు కామెంట్ చేయొచ్చు, మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ యువర్ వాల్యుబుల్ టైమ్ and especially on my videos, and thank you for your subscriptions, and thank you for sharing, and thank you for wishing me good luck, and thank you for encouraging me in all the ways. Once again, thank you very much and have a great day. Bye bye, take care, and please don't forget to subscribe my 2 YouTube channels. One is English Learning Assistant and second one is Sulakshama. Thank you, bye bye.